అందరికీ నమస్కారం. నేను మీ డయానా. ఈరోజు మనం చెప్పుకోబోయేది గిఫ్ట్‌లు, లైట్‌లు, శబ్దాల గురించి కాదు. ఇది ఒక నిశ్శబ్ద రాత్రి గురించి, ఒక పశువుల కూటం గురించి, ఒక చిన్న శిశువు గురించి. ఆ శిశువు పుట్టిన రోజే ప్రపంచానికి ఒక అర్థం వచ్చింది. ఈరోజు మీరు వినబోయేది క్రిస్మస్ యొక్క నిజమైన కథ. చాలా కాలం క్రితం ప్రపంచం అలసిపోయి ఉంది. యుద్ధాల శబ్దంతో, అన్యాయంతో, భయంతో మనుషులు ఒకరినొకరు నమ్మడం కూడా మర్చిపోయిన కాలం అది. ఆ సమయంలో ఎవరో ఒకరు వస్తే బాగుంటుంది అని ప్రజలు మనసుల్లో కోరుకున్నారు. అలా కోరుకుంటూనే కాలం నడిచింది. ఆ రోజుల్లో నాజరేతు అనే చిన్న గ్రామంలో మేరీ అనే యువతి ఉండేది. ఆమె గొప్ప రాజకుమార్తె కాదు, పేదవాళ్ళింటి అమ్మాయి. కానీ ఆమె మనసు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉండేది. ఒక రాత్రి ఆమె జీవితాన్నే మార్చేసిన క్షణం వచ్చింది. ఒక వెలుగు, ఒక నిశ్శబ్దం. భయపడకు అని ఒక స్వరం. నువ్వు ఒక ప్రత్యేక శిశువుకి తల్లివి అవుతావు. మేరీ మనసు వణికిపోయింది. ప్రశ్నలు, భయం, ఆశ్చర్యం. కానీ చివరికి ఆమె తల వంచి చెప్పింది, నాకు అర్థం కాకపోయినా దేవుని చిత్తమే జరగనివ్వు అని. ఆమె జీవితానికి తోడుగా జోసెఫ్ అనే మనిషి నిలిచాడు. అతను చేతుల్లో పనిముట్లు, మనసులో ధైర్యం. ప్రజల మాటలు విన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఎప్పుడూ వెళ్ళిపోలేదు. ఎందుకంటే నిజాన్ని నమ్మే మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. అలా కొంతకాలానికి ఒక ఆదేశం వచ్చింది. ప్రజలందరూ తన స్వగృహాలకు వెళ్ళాలి అని. మేరీ గర్భవతి. ప్రయాణం కష్టం, కానీ తప్పదు. వాళ్ళు బయలుదేరారు. నడకలో, చలిలో, నిశ్శబ్దంలో. ప్రతి అడుగు ఒక పరీక్ష. చివరికి వాళ్ళు చేరుకున్న ఊరు బెల్హూమ్. కానీ బెల్హూమ్లో వాళ్ళ కోసం ఒక్క తలుపు కూడా తెరవలేదు. ఇల్లు లేదు, ఆశ్రమం లేదు. చీకటి రాత్రి, చలిగాలి. చివరికి ఆ పశువులు కొట్టం. అక్కడే విధి తన నిర్ణయం తీసుకుంది. ఆ రాత్రి చాలా నిశ్శబ్దంగా ఒక శిశువు పుట్టాడు. అతను ఏడ్చాడు. అది చిన్న ఏడ్పు, కానీ ఆ ఏడ్పు ప్రపంచ చరిత్రను మార్చబోతుంది. ఆ శిశువే జీసస్ క్రైస్ట్. బంగారు పల్లకి కాదు, పట్టు వస్త్రాలు కాదు, గడ్డిలో పరుపు, ఆకాశమే పైకప్పు. ప్రపంచాన్ని మార్చిన శక్తి అలా ఎవరూ గమనించకుండా పుట్టింది. అదే సమయంలో పొలాల్లో కొందరు గొర్రెల కాపరులు, సాధారణ మనుషులు, ఎవరూ పట్టించుకొని వాళ్ళు. అకస్మాత్తుగా ఆకాశం వెలిగింది. భయంతో వాళ్ళు వణికారు. అప్పుడు ఒక స్వరం, భయపడకండి, ఈ రోజు మీకోసం ఒక రక్షకుడు జన్మించాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజ్యభవనం కాదు, పేద గుడిసె కాదు, ఒక పశువుల కుట్టం. అక్కడే వాళ్ళు చూశారు ప్రపంచానికి వచ్చిన ఆశను. దూరదేశాల్లో కొంతమంది జ్ఞానులు, వారు ఆకాశాన్ని చదువుతారు, నక్షత్రాలను అర్థం చేసుకుంటారు. ఒక కొత్త నక్షత్రం కనిపించింది. అది వాళ్ళను చాలా దూరం తీసుకొచ్చింది. చివరికి అదే కూటం దగ్గరకు వాళ్ళు మొక్కరిల్లారు. ఎందుకంటే వాళ్ళ ముందున్నది ఒక శిశువు కాదు, ఒక సందేశం. కాలం గడిచింది. ఆ శిశువు పెరిగాడు. ప్రేమ గురించి మాట్లాడాడు, క్షమ గురించి చెప్పాడు, శాంతి గురించి నేర్పాడు. కానీ ఈ కథలో అత్యంత గొప్ప విషయం ఏంటంటే అతడు ఎక్కడ పుట్టాడో కాదు, అతను ఎలా పుట్టాడో కాదు, ఎందుకు పుట్టాడో ప్రపంచానికి చెప్పడానికి. ప్రేమ గొప్పది, వినయమే శక్తి. చీకటిలో కూడా వెలుగు కనబడుతుంది. ఆ రోజు పుట్టిన శిశువు ఈ రోజు మనసుల్లో పుట్టగలడు. యేసుక్రీస్తు పుట్టిన ఖచ్చితమైన తేదీ ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న ఆయన జన్మదినంగా జరుపుకుంటారు. ఆ రోజు పుట్టిన శిశువు ఈ రోజు మనసుల్లో పుట్టగలడు. ప్రేమలో పుట్టగలడు, క్షమలో పుట్టగలడు, మంచితనంలో పుట్టగలడు. ఈ క్రిస్మస్ రోజు ఒక మంచి విషయం గుర్తుపెట్టుకుందాం. ఒక మంచి మనసు అత్యున్నతమైన గిఫ్ట్ లాంటిది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమతో మీ డయానా.